ఆ ప్రెషర్ని రిలీజ్ చేసుకుంటూ బౌలింగ్లో కూడా పై చేసి సాధించే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రెషర్ అండ్ దట్ టు కీలకమైన డెత్ ఓవర్స్లో పేస్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్లో కొంచెం అక్కడే ఇబ్బంది ఎదుర్కొంటుంది అనేది వినిపించే మాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అన్ని విభాగాల్లో కూడా బలంగా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది అని అనుకునే సిచ్యువేషన్లో బౌలింగ్లో కొంచెం లోపాలు కనిపిస్తున్నాయి. బట్ మిగిలిన సిచ్యువేషన్స్ ఆర్సీబీ కావచ్చు లేకపోతే జీటీ గుజరాత్ టైటాన్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో. మరి ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఎవరు గెలిపించే అవకాశం ఉంది? ఎవరు గెలిపించబోతున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీంతోపాటు ఇంకేం జరిగే అవకాశం ఉంది? ఎవరు కీలకంగా మారబోతున్నారు? ఎలిమినేటర్ నుంచి క్వాలిఫైర్ నెక్స్ట్ ఫైనల్ వరకు కూడా ఎస్ఆర్హెచ్కున్న ఛాన్సెస్ ఏంటి? ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారు? ఎక్కడెక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు? ఆ స్ట్రెంగ్త్ని ఎక్కడ హోల్డ్ చేయాలి? ఆ వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? బౌలింగ్లో ఎటువంటి వీక్నెస్ ఉంది? ఎక్కడ ఎటువంటి లోపాలని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎవరితో ఎటువంటి మెలకువలతో ముందుకు వెళ్తే కనుక గెలిచే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కామెంటేటర్ సుధీర్ గారు, అండ్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ స్పోర్ట్స్ కామెంటేటర్ వెంకటేష్ గారు కూడా. సో లెట్ మీ స్టార్ట్ విత్ సుధీర్ గారు. సుధీర్ గారితో స్టార్ట్ చేస్తున్నాను. సుధీర్ లుకింగ్ సో కలర్ఫుల్ టుడే. ఏంటి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అని ఈసారి మనం కప్పు కొట్టబోతుందని చెప్పి చాలా స్ట్రాంగ్గా చర్చ జరుగుతుంది. ఇంకా ప్లే ఆఫ్స్ పూర్తిగా కాలేదు. ఎందుకు అంతవరకు వెళ్ళిపోయారు? ఎందుకు ఎక్స్పెక్టేషన్స్, రీజన్స్ ఏమనుకోవాలి ఇప్పుడు? ఐ థింక్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ టాప్ 2లో నిలవడానికి ఉండే వాళ్ళకి అది మిస్ చేసుకున్నారు. అది వెరీ అన్ఫార్చునేట్ గా చెప్పాలి సచిన్. ఎందుకంటే పెద్ద స్కోర్ చేసా కానీ 166 లోపు కట్టడి చేసే ఛాన్స్ ఉండే ఆర్సీబీని, ఆ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. సో దాంతో ఇప్పుడు ఫైనల్కి వెళ్ళాలంటే ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడాలి. ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడతారు, ఆ తర్వాత మరొకటి సెమీఫైనల్ లాగా మారుతుంది. సో అక్కడనే కొంచెం ఇబ్బంది. బట్ అదర్వైజ్ దే హ్యావ్ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ అగైన్స్ ఓడిపోయిన తర్వాత మంచి కంబ్యాక్ చేశారు. ఎవ్రీ 3 మ్యాచెస్ లో 2 wins సాధిస్తూ వచ్చారు. కపుల్ ఆఫ్ అవుట్ సైడ్ విన్స్ వాళ్ళకు చాలా చాలా దోహదపడ్డాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో విన్స్ సంఖ్య వాళ్ళకు పెరుగుతూ వచ్చింది. అండ్ కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. స్టార్టింగ్ లో ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే ఈశాన్ కిషన్ చాలా వరకు లీడ్ చేశాడు కమిన్స్ లేకపోవడంతో. బట్ ఈ లెడ్ వెల్, యాక్చువల్లీ లెడ్ బై ఎగ్జాంపుల్. రన్స్ కూడా స్కోర్ చేశాడు. అండ్ అప్పుడు కొంచెం బౌలింగ్ లో వీక్నెస్ కనబడింది. ఉనట్కర్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోవడం, హర్షల్ పటేల్ చేయలేకపోవడం. సో దాంతో ఇబ్బందులు కనబడ్డాయి. అండ్ డుబే శివాంగి పైన కొంచెం ప్రెషర్ కనబడింది. అండ్ ఆ తర్వాత మీరు మ్యాచ్ చూసినట్లయితే మలింగా ఫామ్ లోకి రావడం చూసాం. తర్వాత రాజస్థాన్ రాయల్స్ తోటి ఫస్ట్ టైం ఎప్పుడైతే డుబే అండ్ హుస్సేన్ ఇద్దరు డెబ్యూ చేశారో, యంగ్స్టర్స్ డుబే ఫ్రమ్ నాగ్పూర్ అండ్ హుస్సేన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, యాక్చువల్లీ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయడం ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ లో వాళ్ళని ఆడించారు. అంటే మలింగాకు ఒక సపోర్ట్ లభించింది. కమిన్స్ వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ మరింత బలంగా మారింది. సో 4 పేస్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. శివాంగ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో వాళ్ళకు కాంబినేషన్స్ మెల్లమెల్లగా ఒకటొకటి ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ప్లే ఆఫ్ అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఎక్కువగా ఆఫ్ కోర్స్ వీక్నెసెస్ అయితే కనబట్టలేదు. ఎందుకంటే టాప్ ఆర్డర్ సరిగ్గా రాణిస్తున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ లో నితీష్ కానివ్వండి, మిగతా వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. బట్ ముఖ్యంగా ఈశాన్ కిషన్ అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉండడం, తర్వాత క్లాసెన్ అవుట్ స్టాండింగ్, అతడు కూడా రన్స్ స్కోర్ చేయడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ కు. సో ఒకటి ఏంటంటే 2 మ్యాచెస్ ఆడాలి ఫైనల్లో వెళ్ళడానికి. బట్ లెట్స్ హోప్ దట్ దే విల్ మేక్ ఇట్ టు ది ఫైనల్. బట్ ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్ ఆడతారు కదా. ఒక చిన్న పాస్ తీసుకుంటున్నాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ ఇద్దరు కూడా ప్యానల్ లో ఉన్నారు. వెంకటేష్ గారు, హలో సార్. నమస్కారం సార్. Namaste, Sudhir. How are you? Like power-packed panel today, I think so. Yeah. So, Sudhir garu continue చేస్తున్నారు. And after that, నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను వెంకటేష్ గారు. Sudhir, please continue. దట్ ఈస్ ఇట్. అంటే హుస్సేన్ అండ్ ప్రబులింగి వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్ లో స్ట్రెంత్ అనేది కనబడుతుంది. ఎందుకంటే 4 పేసర్స్ అద్భుతంగా ఉన్నారు. శివాంగ్ ఉన్నాడు. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్ ఆడుతున్నారు కనుక కొంచెం కండిషన్స్ అలవాటు పడడం అదవుతుంది. ఎందుకంటే కానీ గ్రేట్ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకున్నాడు. టాప్ 2లో వెళ్ళడానికి ఒక సూపర్ ఛాన్స్ ఉండే, దాన్ని మిస్ చేసుకోవడమే కొంచెం బాధాకరంగా కనబడింది. అదర్వైజ్ దే హావ్ రియలీ ప్లేడ్ గుడ్ క్రికెట్ దిస్ సీజన్. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ట్రెమండస్ విక్టరీ సాధించారు. కొన్ని అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ టాప్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ అందరూ రాణిస్తున్నారు. ఒక హెడ్ ఒక్కడే కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ లేదు కానీ బట్ దే ఆర్ రియలీ ప్లేయింగ్ గుడ్ క్రికెట్ ఎట్ ద మూమెంట్. ఇంట్రెస్టింగ్.
సో నేను ఒకసారి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటేష్ గారు, సుధీర్ గారు చెప్పినట్టుగా కొంచెం టాప్ ఆర్డర్ బాగానే కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు బౌలింగ్లో మనం ఎక్కడ అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు మిగిలిన టీమ్స్తో పోల్చుకుంటే. అండ్ వెన్ ఇట్స్ కంపేరింగ్ విత్ ఆర్సీబీ అండ్ జీటీ, ఇప్పుడు ఆర్ఆర్ వస్తుందా లేకపోతే ఎవరు వస్తారని విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉన్న ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే మనకున్న ఛాన్సెస్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటండి బౌలింగ్లో? బౌలింగ్ లో అంటే ఇప్పుడు టాప్ లో ఉన్న టీమ్స్ అంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ టీమ్ లో ఆర్సీబీ అండ్ జీటీ వాళ్ళకున్న ప్రత్యేకత, బౌలింగ్ లో వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే పవర్ ప్లే లో వికెట్స్ తీస్తారు. మీకు ఆర్సీబీ చూడండి, ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ ఇస్ డూయింగ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. సో అతను అందరికంటే ఎక్కువ వికెట్లు తీసాడు ఈ సీజన్ లో, పర్పుల్ క్యాప్ లో నెంబర్ 1 ఉన్నాడు. ప్లస్ హీఈస్ పికింగ్ అప్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే. అలాగే మీకు జీటీ విషయానికి వస్తే రబాడా ఇస్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అలాంగ్ విత్ సిరాజ్. వాళ్ళిద్దరు పవర్ ప్లేలో 3 ఓవర్లు వేస్తున్నారు. మామూలుగా మనం ఎప్పుడు చూడాలంటే పరిస్థితి, కానీ ఆ ప్లేట్ ప్రతి మ్యాచ్ లో వాళ్ళు 3 ఓవర్లు వేస్తున్నారు. బౌలర్ వికెట్లు కూడా తీస్తున్నారు. ఎస్ఆర్హెచ్ కి మిగతా టీమ్స్ కున్న డిఫరెన్స్ అది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇస్ గుడ్, బట్ పవర్ ప్లేలో వికెట్ తీసే గన్ బౌలర్స్ లేరు ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మంచి బౌలింగ్ చేస్తారు. ఇషాన్ మలింగా కానీ సాకిబ్ కానీ స్లోయర్ ఓవర్స్ బాగా చేస్తారు, బాల్ కాస్త మెత్తబడిన తర్వాత బాగా చేస్తారు. ప్యాట్ కమిన్స్ ఇస్ గుడ్, బట్ ప్యాట్ కమిన్స్ ఇస్ నాట్ ఎన్ అవుట్ అండ్ అవుట్ పవర్ ప్లే బౌలర్. సో ప్యాట్ కమిన్స్ చాలా బాగా ఈ అటాక్ ని లో ఇన్ఎక్స్పీరియన్స్ కవర్ చేస్తున్నాడు. బట్ అదొక్కటే వీక్నెస్. బట్ అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇస్ ఆల్సో గుడ్. బట్ పవర్ ప్లేలో మీకు ఖచ్చితంగా వికెట్లు తీయగల బౌలర్స్ లేకపోవడం ఒక్కటే ఆ 2 టీమ్స్ కి ఎస్ఆర్హెచ్ కున్న డిఫరెన్స్ గా నేను చెప్తాను. ఓకే, బ్యాక్ టు సుధీర్ గారు, వెంకటేష్ గారు అన్నట్టుగా మనకి కీలకమైన పవర్ ప్లేలో కాస్త ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బౌలింగ్ గురించి వచ్చినప్పుడు ఇంకా ఎటువంటి మెలకువలు అనే పదం నేను ఉపయోగించలేను, కానీ ఇక్కడ బహుశా ఎటువంటి వ్యూహంతో వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది ఎస్ఆర్హెచ్కి. బికాస్ బ్యాటింగ్లో ఒక 250 300 కొట్టేస్తే ఎస్ఆర్హెచ్ కదా ఆ మాత్రం స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు బౌలింగ్ దాదాపుగా అదే స్కోర్ మళ్ళీ సమర్పించేసుకుంటూ ఉన్నారు. సో ఏ వ్యూహం మార్చుకోవాలి ఇక్కడ ఎస్ఆర్హెచ్? ఐ మీన్ వెన్ యూ కంపేర్ టు ది ఎర్లియర్ మ్యాచెస్ తో కంపేర్ చేస్తే కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. సార్ చెప్పినట్టుగా అఫ్ కోర్స్ పవర్ ప్లేలో అంటే వికెట్ తీసే బౌలర్స్ పర్టికులర్ గా లేకున్నా కానీ ముఖ్యంగా హింగీ వచ్చిన తర్వాత, హుసేన్ వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ ఇద్దరు కొంచెం ఆ ఫైర్ అనేది యాడ్ చేశారు పేస్ అటాక్. అండ్ మలింగా అఫ్ కోర్స్ బ్రిలియంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ కమిన్స్ వి ఆల్ నో దట్ ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, టైట్ లైన్ వేస్తాడు. అండ్ అతనికి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే అతను కూడా ఆడడం కష్టం. బట్ అదర్వైజ్ నాకేమనిపిస్తుంది అంటే ఉనడ్కర్ మీరు హర్షల్ పటేల్ తోటి స్టార్టింగ్ లో కంపేర్ చేసినట్లయితే లాస్ట్ 4-5 మ్యాచెస్ లో కొన్ని వర్కౌట్ అయినాయి. అంటే ఎప్పుడైతే నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా రాజస్థాన్ రాయల్స్ తోటి ఇద్దరు ఆడించారు, 2 డెబ్యూటెంట్స్, అప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ 9 for 5 అయిపోయినారు అప్పుడు. అండ్ ఇంకే చాలా పేస్ జనరేట్ చేశాడు హైదరాబాద్ లో. తర్వాత హుసేన్ ముఖ్యంగా ఏంటంటే ఇద్దరిలో కొంచెం కంపారిటివ్లీ బెటర్ బౌలర్ గా కనబడుతున్నాడు. అంటే స్లోవర్ వన్స్ ఉన్నాయి, కొంచెం తెలివిగా బౌలింగ్ చేస్తాడు, స్టంప్ అటాక్ ఎక్కువగా చేస్తాడు. సో అంటే కావాల్సినటువంటి ఫైర్ లేకున్నా కానీ కొన్ని కాంబినేషన్స్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం సెట్ అవుతున్నాయి వాళ్ళకు ముఖ్యంగా. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ బ్యాక్ టు జీటీ అండ్ ఆర్సీబీ. ఫస్ట్ ఆర్సీబీ నుంచి స్టార్ట్ చేస్తాను వెంకటేష్ గారు. టఫ్ కాంపిటీషన్లో కనిపిస్తోంది. నిర్మోహమాటంగా జీటీ ఎంతైతే ఉందో ఆర్సీబీ కూడా అలాగే ఉంది. బట్ ఆర్సీబీ లాస్ట్ టైం ఆల్రెడీ ఐపీఎల్ కొట్టుంది, ఆ జోష్లో ఉంది. అండ్ ఇప్పుడు కూడా అదే ఫ్రీక్ని కంటిన్యూ చేస్తుంది, అదే జోష్ని కంటిన్యూ చేస్తుంది. నిజంగా ఆర్సీబీతోనే ఇప్పుడు మనకి కాస్త టైట్ ఫైట్ అనుకోవాలా, లేకపోతే ఏ విభాగాల్లో కంపేర్ చేసినప్పుడు కొంచెం మంది పై చేయగా ఉంది ఎస్ఆర్హెచ్ది? అంటే ఎలిమినేటర్ ఎవరు ఆడతారు? ఎందుకంటే ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు ప్లే ది ఎలిమినేటర్ దాటుకోవాలి. ముందు ఎలిమినేటర్లు ఎవరు ఆడతారు అని ముందు ఫస్ట్ హర్డిల్ ఏంటంటే అది పంజాబ్ ఆడతారా, రాజస్థానా, కోల్కతానా, ఈ మూడింటిలో ఒక ఎలిమినేటర్ క్రాస్ అవ్వాలి. ముందు అది అయిన తర్వాత వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది క్వాలిఫైర్ 2. సో క్వాలిఫైర్ 2లో ఆర్సీబీ కానీ జీటీ కానీ ఇద్దరు కూడా టఫ్ అపోనెంట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ముఖ్యంగా ఆర్సీబీకి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో భువి ఇస్ వెరీ గుడ్, కృణాల్ పాండే చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. బట్ బ్యాటింగ్ లో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.